కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ భారీ ఎత్తున నిరసనను తెలుపుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 4 రోడ్ల కూడలిలో అంగన్వాడీలంతా కలిసి భారీ మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేర్కొంటున్నామని, మాకు ఇచ్చే చాలీచాలని వేతనాలతో ఇళ్లు గడవటం కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలను పరిష్కరించి మాకు వేతనాలు పెంచేంత వరకు ఉద్యమాన్ని ఉపసంహరించేది లేదని వారు పేర్కొన్నారు. ఒక అర్థం ఉంది, పరమార్థం ఉందని మేము నమ్ముతున్నాం. అర్థం ఏంటంటే ఈరోజు మాకు ఉన్న మేము చేస్తున్న సేవకు మాకు ప్రతిఫలం దక్కలేదనే మా బాధ. ఈనాడు అనేక యాపులతో అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నప్పటికీ కూడా మేము సహనంతో 4.5 సంవత్సరం పాటు ఏకదాటిగా మేము పనిచేసిన తరుణంలో మాకు డిఏలు ఇవన్నీ వర్తించవు కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చి మాకు అంతో ఎంతో పెంచమని చెప్పేసి మేము అడిగితే ఈరోజు దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా దాటవేసే ఒక పద్ధతిని అయితే ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇది నిజంగా దారుణం. ఎస్మా ప్రయోగించడం అనేది మాకు వర్తించదా అనేది తర్వాత సంగతి, కానీ మేము దానికి అర్హులంగా అనే సంగతి కనీసం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు ఎస్మా ప్రయోగించడం మా మీద జరిగింది. కానీ దానికి అది మేము ఒప్పుకోము. ఏదేమైనా సరే మా డిమాండ్ లేవో మేము సాధించుకునేదాకా మేము వెనక తిరిగే పరిస్థితి ఉండదు. ఒకసారి మేము రోడ్డు మీదకి వచ్చాము అని అంటే మేము గౌరవప్రదంగానే మేము మళ్ళీ మా ఊర్లలోకి మేము వెళ్ళాలి, మా గ్రామాల్లో మేము పనిచేయాలి. అలా సాధించుకునేటట్టు మా ఆత్మగౌరవాన్ని మేము పనంగా పెట్టినట్టని మేము భావిస్తున్నాం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏదొచ్చినా సరే దానికి మేము ఒప్పుకోము. అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తే మేము తట్టుకోవడానికి నిలదొక్కోవడానికి మేము అన్ని విధాలా మేము సిద్ధమయ్యే వచ్చాము. ఈరోజు గవర్నమెంట్ లేనిపోని బూతులు చూపించి మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసిన 11 డిమాండ్లో 10 డిమాండ్లు మేము చేశామని చెప్తున్నా, కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆ డిమాండ్లు అటు పక్కన పెట్టే మాకు ఇవ్వని జీతాలు కూడా ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతుంది. ప్రజలు ఊరికొకరు మేము ఉన్నాం, మా మాట నమ్ముతారా మీ మాట నమ్ముతారా అని చెప్పి మేము అడుగుతున్నా. మా మాట నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు జనాలు ఉండరు కాబట్టి, నెల రోజుల నుంచి మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ విధంగా ధైర్యంగా మేము రోడ్ల మీద తిరిగి మేము మా హక్కులతో మేము పోరాడగలుగుతున్నాం. ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా దిగి వచ్చి మాకు సమన్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. మా సమస్యలు తీర్చి మమ్మల్ని ఈ బాధ నుంచి విముక్తం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలా కాని పక్షంలో ఇంకా ఉధృతంగా మారే అవకాశం ఉంది తప్ప ఎన్నటికీ తగ్గము. ఆడవాళ్ళంటే అవలలు కాదు సభలలో అని చెప్పి నిరూపిస్తాం. మహిళా సాధికారత అంటే ఇదేనా అని మేము అడుగుతున్నాం. మహిళా సాధికారత అంటే ఏంటి? మేము అనుకున్న పని సాధించడమే మా లక్ష్యం. కనీసము ఈరోజు జీతము అనేది అడిగితే మమ్మల్ని ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారే. మిగతా ఎన్ని బిల్లులు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో మాకు తెలుసు. 2017 నాటి నుంచి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు అవి ఇవ్వకుండా ఎక్కొట్టి ఎగనామం పెట్టి ఈరోజు కొత్తగా ఏదో మాకు ఇస్తున్నామన్నట్టుగా ఒక టీఏకి మాత్రం ఇచ్చి మేము చేస్తామని చెప్తున్నారు. అది మేము మా ఉద్యోగాలు పుట్టినప్పుడే మా డిఏలు పుట్టినా ఈ పొద్దు కొత్తగా ఏమి ఇవ్వలేదు. ఎక్కొట్టినామని చెప్పుకోవాలి కానీ ఇస్తామని ఏం చెప్తారు. ఈ బాధ అనేది చాలా మంది అనుభవిస్తున్నారు. ఈ మహిళా సోదరులకి బాధ కలిగించే ప్రభుత్వము ఎప్పుడు